చెప్పండి ఎలా ఉంది అసలు ఈ సార్ని అరెస్ట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు? జీడి గింజ నువ్వు నల్లగా ఉన్నావు అంటే నేను నల్లగా ఉన్నా నాకేం సిగ్గుద్ది అన్నట్టు ఉంది. మరి సిగ్గు ఎవరికి ఉంది? ఉందా లేదా? అసలు సిగ్గు అనేది ఉంటే వీళ్ళు మాకు ధర్నా చేసుకోవడానికి మినిమం పర్మిషన్ అనేది ఇచ్చేవాళ్ళు. అదే ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా ఒక నియంత పాలన అనేది కనిపిస్తుంది. మరి నియంత పాలన ఇప్పటిదాకా మీరే చెప్పారు కదా సార్, నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే నన్ను కనీసం బట్టలు వేసుకోకుండా రోజు అరెస్ట్ చేసిండని. అరే సార్, మీరు సీఎం స్థాయిలో కూర్చున్నారు. మరి సీఎం స్థాయి దగ్గరికి వచ్చి రోజు వచ్చి మీరు లెటర్లు అయితే ఇవ్వలేం కదా సార్ ఇంతమంది నిరుద్యోగులు. మేము శాంతియుతంగా మేము ధర్నా చేసుకుందాం అనుకుంటే మాకు మీరు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటే మీరు రానున్నది ఎలక్షన్స్లో మళ్ళీ చూస్తారు సార్. మీరు గద్దె ఎక్కించడం మాకు ఎంత తెలుసు, గద్దె దింపడం కూడా అంతే తెలుసు. దయచేసి మీరు ఇమ్మీడియట్లీ అశోక్ సార్ గారిని ఎలాంటి షరతులు లేకుండా ఇమ్మీడియట్గా సార్ని రిలీజ్ చేయాలి. అంతేకాకుండా మాకు ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం వెల్కమ్ ఫాల్ ఆర్ అన్నారు. మరి ఎవరి కోసం చేసిర్రు? పైసలు ఉన్నల కోసం చేసిర్రా? పైసలు లేని అంటే ఇప్పుడు మాకు నిరుద్యోగులం, స్టూడెంట్స్, మరి మేము ఎక్కడ చేసుకోవాలి? ఉద్యమాల గడ్డ తెలంగాణ అంటే మేము ఎక్కడ చేసుకోవాలి? కనిపిస్తలేదా మీకు మా ఒక నిరుద్యోగం ఏంది? లేకుంటే అమ్ముకుందామని చూస్తుర్రా? ఏం లేదు, ముందుగా ప్రీ ప్లాన్ చేసి మంచిగా ఉద్యోగాలను అమ్ముకుందాం. ఇట్లా ప్రశ్నించే గొంతులు 1, 2, 3 ఉంటే ఒక 2, 3 ఏమో నౌకర్లు ఇద్దాం గవర్నమెంట్ కొలువులా. మరి మీతో అందరికీ ఇట్లా అరెస్టులు చేసి బెదిరిద్దాం అనుకుంటుర్రా? అట్లా అనుకుంటే చెప్పండి సార్. సీఎం గారు, రేవంత్ సార్, మీరు చాలా చిన్న స్థాయి నుండి వచ్చారు సార్ పైకి. ఒక ఉద్యమం విలువ, ఒక నాయకుని విలువ మీకు బాగా తెలుసు. మరి మీకు బాగా తెలుసు కాబట్టి ఈ విధంగా అరెస్ట్ చేస్తే మాత్రం మేము ఊరుకోం సార్. ఒకటే అండి, ఇవాళ ప్రశ్నించే గొంతులను నొక్కాలనే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రజాప్రభుత్వము. ప్రజాపాలన అని పేరు చెప్పుకుంటున్నారు. ఇది సరి అయింది కాదు. ఎందుకంటే మీరు ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, వారి బాధను ఆవేదనను అర్థం చేసుకోవాలి తప్ప మేము ప్రశ్నించనీకి వచ్చే ప్రతి గొంతును మేము నొక్కేస్తాము, అణిచేస్తాము అంటే అణిగే జనాలు కాదు తెలంగాణ ప్రజలు. సాయుధ రైతాంగ పోరాటం తీసుకో, తెలంగాణ పోరాటం తీసుకో, ఏ పోరాటం తీసుకున్నా కానీ తెలంగాణ ప్రజలను ఎప్పుడైతే అణచాలని ఎవరైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం చేసే వాళ్ళే అణిచివేయబడతారు తప్ప ప్రజలు ఎప్పుడు అణిచివేయబడరు. ఇంకా చైతన్యం పెరుగుతుంది, ఇంకా మీకే ముప్పు వాటిల్లుతుంది. దయచేసి మా అశోక్ సార్ను బేషరతుగా సూర్యాస్తమయం లోపు రిలీజ్ చేయాలి. ఎలానైతే మీరు వెహికల్లో తీసుకెళ్ళారో అలానే అదే వెహికల్లో తీసుకొచ్చి మా సార్ను మా ఇంట్లో దించాలని చెప్పేసి మా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెయ్యని పక్షంలో మా సార్ను క్షేమంగా ఇంటికి సూర్యాస్తమయం లోపు చేర్చని పక్షంలో మా తడాకేందో ఈ ప్రభుత్వానికి చూపెడతాం. అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి మా కార్యాచరణ ఏందనేది మీకు చూపెడతాం. సాయంత్రం వరకు వెయిట్ చూస్తాం. మా సార్ రాని పక్షంలో మా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తాం.